దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ప్రియులరా, దేవుని దృష్టికి ఎవరు దీనులుగా ఉంటారో వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. వారి మీద దేవుని యొక్క దృష్టి అంటే కన్ను చూపు ఆయన మన మీద ఉంచుతాడు. ఆయన దృష్టి మన మీద ఉంటే మనకి ఎన్ని సమస్యలు ఎదురైనా ఆ సమస్యల్లోంచి మనల్ని విడిపించే దేవుడు ఆయనే. నమ్మితే గట్టిగా స్తోత్రం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రియులరా, మన నిర్మాణం అంతా కూడా దేవుని హస్తకృత్యాలే. మనం చేయబడిన విధానం లేదంటే మనకు కలిగినవన్నీ కూడా దేవుడి చేతి పనులు. హస్తకృత్యం అంటే దేవుని చేతి పనులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ దేవుడు చేసిన చేతి పనులన్నీ కూడా దేన మనసు గలవారంగా మనం ఉండాలట. ఏమంటే దేన మనసు అంటే తగ్గించుకునే స్వభావం. దేన మనసు అంటే ఏంటండి? తగ్గించుకొని. ఎంత ఎదిగినా ఒదుగుండాలంటారు పెద్దలు. ఎంత ఎదిగినా ఒదుగుండాలి. ఎందుకు? ఇంకా ఎదగడానికి. ఒదుగుండడం ఎందుకండి? ఇంకా ఎదగడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మరి దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలంటే మనలో దేన మనసు ఉండాలి. మనలో ఏముండాలండి? దేన మనసు ఉండాలి. దేన మనసు అంటే అన్నీ ఉన్నా పేదవాళ్ళ కనబడడం అని కాదు. దేన మనసు అంటే అన్నీ ఉన్నా ఏమీ లేకున్నా ఎప్పుడూ ఒకే స్థితి దేవుని పట్ల మనం కలిగి ఉండాలి. ఎప్పుడూ ఒకే స్థితిని దేవుని పట్ల మనం ఏం చేయాలండి? కలిగి ఉండాలి. కలిమిలో ఉన్నప్పుడు ఒకలాగా, మరి మేలులో ఉన్నప్పుడు ఒకలాగా మనం ఉండకూడదు. ఎప్పుడూ ఒకేలాగా నువ్వు ఉన్నావు అనుకోండి, దేవుడు నీ అందుకు కనికరం చూపి ఇంకా ఉన్నతమైన స్థితికి ఏమండి మరి ఆయన మనల్ని హెచ్చించడానికి ఇష్టపడే దేవుడు అనే విషయాన్ని లేఖనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, దావీదు గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాడు. ఏమన్నా మార్పు వచ్చిందా? ఇంకొక సందర్భం చెబితే, దేవుని మందిరం కట్టే వరకు కూడా తన నివాసంలో ఉండను అని సెలవు మాట్లాడారు. ఏమంటే నా వాసస్థానమైన నా నివాసంలో నేను నా మంచం ఎక్కను అన్నాడు. ఏమంటే ఆయన మంచం మీద ఏం చేయడు అన్నాడు? పండుకోని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైనా ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఏమండి ఇశ్రాయేలీయులకి గొప్ప రాజు. అలాంటి రాజు దేవుని మందిరం గుడారాల్లో ఉందని చెప్పి, నేనైతే చక్కని భవంతుల్లో ఉన్నానని చెప్పి, ఆ మందిరం కట్టబడితేనే నేను కూడా నా మంచం ఎక్కుతాను, నా ఇంట్లో నివాసం చేస్తానని దేవుని బిడ్డలారా మరి దేవుని దగ్గర తను తగ్గించుకున్నట్టుగా దావీదు జీవితం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అంటేనే విలాసవంతమైన జీవితం. ఏమంటే రాజు అంటేనే మనం రాజులం కాకపోయినా చాలా మన బెడ్రూమ్ అయితే, మన గృహాలు అయితే, మన యొక్క ఆహార పదార్థాలు అయితే చాలా ఘనంగా ఉంచుకోవడానికి మనం ఎంచుకుంటాం. ఏమంటే ఎంచుకోవడం తప్పని నేను చెప్పట్లే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమంటే మనం కూడా రాజులైన యాజక సమూహం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే మన తండ్రి రాజు అయితే మనం రాజులం కదా. మనం రాజులమే. మన తండ్రి యోధాగోత్రపు సింహం ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం కూడా రాజులైన యాజక సమూహం కాబట్టి దేవుని ద్వారా మనకి ఏం తక్కువ ఇవ్వలేదు. దేవుడు అన్నీ ఎక్కువే ఇచ్చాడు. కాకపోతే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియట్లేదు. అంటే ఎలాగా ఉపయోగించుకోవాలో మనకు తెలియట్లేదు. లేదంటే దేవుడి నుంచి మనం ఎలా పొందాలో కూడా మనకు కొన్నిసార్లు అర్థం కాలేని పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీని అంతటికీ కారణం మనలో తగ్గింపు జీవితం ఉండాలి. ఏముండాలండి? తగ్గింపు జీవితం. ఏమంటే మనల్ని ఏం చేస్తుందంటే విశ్వాసంలో బలపరుస్తుంది. ఏమంటే తగ్గింపు జీవితం మనల్ని ఎందులో నడిపిస్తుంది?
ఇప్పుడు కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, బలహీనతలు వచ్చాయి, ఎవరి మీద ఆధారపడతాం? ఇప్పుడు ఇవన్నీ ఉంటేనే, అవన్నీ లేకపోతే మనం ఆధారపడం. ఏమండి? అయితే దేవుని యొక్క పిల్లరా, అవన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు అనుమతిస్తాడంటే, కొన్నిసార్లు మనలో ఉన్న ఆ అతిశయాన్ని, గర్వాన్ని తగ్గించడానికి కొన్ని శ్రమలు కూడా దేవుడే అనుమతిస్తాడు. నేను కొన్ని శ్రమలు కూడా దేవుడే ఏం చేస్తాడని మనకి అనుమతిస్తాడు. ఎందుకంటే మనల్ని మనం హెచ్చించుకోకుండా లేదంటే దేవునితో తిరగడం కోసం కొన్నిసార్లు శ్రమలు కూడా మనకి దేవుడు ఇస్తాడు. అందుకే 119వ కీర్తన 67వ వచనంలో అనుకుంటాను, 67, 71 కానీ ఒక మాట చెబుతాను, చదవండి. శ్రమపడి ఉండుట నాకు మేలాయనని చెబుతూ, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 71 కూడా చదవండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడండి? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్టుకు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అంటే శ్రమ మంచిదంటారా కాదంటారా? ఏమండి?